హలో అండి. ఈరోజు నేను మీకు మునగాకు వేపుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థములు: మునగాకు, మిరపపొడి, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8, వేయించిన వేరుశనగ పప్పు 1 కప్పు సరిపోతుందండి. కడాయి పెట్టి దానిలో 2-3 స్పూన్ల నూనె వేయాలి. నూనె బాగా వేడయ్యాక ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని దీనిలో వేయాలి. ఇప్పుడు దీనిలోనే రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాలు అయినాక మళ్ళీ కలపాలి. మూత తీసి 3 నిమిషాలు అయిందండి. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టాలి. ఇది తయారు చేయడానికి కనీసం ఒక 20 నిమిషాలు అలా టైం పడుతుంది. దీనిలో ఉన్న నీరే సరిపోతుంది, మనం కడిగి పెట్టుకున్న నీళ్ళు. అవసరమైతే ఇంకా కొద్దిగా నీళ్ళు వేయవచ్చు. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మిరపపొడి వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు లేక 3 నిమిషాలు అలాగే పెట్టుకోవాలి. అలాగే మూసి పెట్టి మగ్గనివ్వాలి. మూడు నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల రెబ్బలు ఇది దానిలో వేసి బాగా కలిపి మళ్ళీ ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. అప్పుడే ఆ పచ్చి వాసన, వెల్లుల్లిపాయల నుండి పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపి చివరిగా ఈ వేరుశనగ పప్పు పొడి వేసి ఆఫ్ చేయాలి. ఇది మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మిగిలినది ఒక బాటిల్లో పెట్టి నిల్వ చేసుకుంటే 1 వారం దాకా ఏమీ కాదు. వేరే ఏదైనా వేపులకు కూడా ఈ పొడిని వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మునగాకు వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నా రెసిపీ ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు ఫ్రై రెడీ అయిపోయిందండి. దీనిలో ఐరన్ సప్లిమెంట్స్ ఉండడం వల్ల అప్పుడప్పుడు మనం చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా చేసి చూడండి. థ్యాంక్ యూ.